ఇప్పుడు వాళ్ళకి మాకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే దేవుని బొక్క అని మన యొక్క ఎద్దులగుంట బీట్లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళేసి చూడగా ఆ లోపల అంటే ఒక పవిత్రమైన అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మేము ప్రజలే అక్కడికి పోవడానికి చాలా పర్మిషన్లతో వెళ్తారు ఎప్పుడో ఒకసారి, అది కూడా మేము ఇవ్వము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మన ఒక 15 మంది వేరే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళేసి కొంతమంది కుడిపిల్ల వాళ్ళు ఉన్నారు, రాయనపల్లి, కల్వరాల, జడ్చల్ల, వీళ్ళందరూ ఒక టీం లాగా 15 మంది టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మా వాళ్ళకి తెలిసిన వెంటనే పోయి పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు నిన్న కాక మొన్న శనివారం రోజు సాయంత్రమే అక్కడికి పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళకున్న అన్ని కొన్ని తవ్వకాలకు సంబంధించిన వాటితోని వస్తువులతో తవ్వడం స్టార్ట్ చేశారు. మా వాళ్ళు వెళ్ళిపోతుంది, కొంచెం అక్కడ కూడా డిస్టర్బెన్స్ అయింది. అదేవిధంగా కొంచెం టైగర్ హ్యాబిటాట్ కూడా అక్కడ డిస్టర్బ్ అయింది. అంటే టైగర్ హ్యాబిటాట్ దానికి టైగర్ హ్యాబిటాట్ కొన్ని వాళ్ళు గుడ్లు నెమలి గుడ్లు అవి కూడా కొంచెం డిస్టర్బ్ చేసేది ఈ యొక్క పరిసర ప్రాంతంలో. అక్కడ కొన్ని వైల్డ్ వన్యప్రాణులు కొన్ని ఉండగా వాటి యొక్క హ్యాబిటాట్ ని వీళ్ళు డిస్టర్బ్ చేయడం జరిగింది. కాబట్టి వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా చేస్తున్నాము. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఎప్పుడు జరగలేదు. మరి ఇది ఎందుకు ఇంత ధైర్యంగా వాళ్ళు ఇంత టీమ్గా 15 మంది రావడం అనేది ఇది మాకే కొంచెం షాక్ అనిపిస్తుంది. కానీ మా వాళ్ళు చాకచక్యంగా ఉంటారు. మరి అక్కడ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏమున్నారు, వాళ్ళ డ్యూటీస్ ఎక్కడ ఉన్నారు, కన్సర్న్ సెక్షన్ వాళ్ళు, బీట్ ఆఫీసర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం కదా అనేది వాళ్ళ మీద కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళు అంటే ఆ ఏరియాలో 2 రోజుల నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలియాలి అంటే కొంచెం తెలిసిన తర్వాత పోవడం కంటే రాకుండా ఆపడం అనేది కూడా ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇంకా ఏం కూడా రాలేదు. కాకపోతే 15 మంది మాత్రం ఒక స్ట్రాంగ్ ఒక ఇంటెన్షన్ తోని అక్కడ గుట్ట నిధులు తవ్వి బంగారము ఏదో పైసలు నాణ్యాలు వీళ్ళలో తీసుకోవాలనేది అదే ఆలోచనతో వచ్చింది. దీన్ని మేము ఇప్పుడు ప్రాథమికంగా మేము దర్యాప్తు చేస్తున్నాం. తర్వాత ఏదన్నా మళ్ళీ మేము ప్రశ్న కూడా 2-3 గంటల్లో ఏదైనా ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఎవరెవరు బయట వ్యక్తులు ఉన్నారా, బయట వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వంతో వచ్చిందా, లేకుంటే వీళ్ళు ఎట్లా వచ్చింది, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళంతా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, లోకల్ వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకా దానిలో ఇంటర్వ్యూషన్ చేస్తున్నాం. మా పెద్ద కొడుకు అయితే అక్కడ వచ్చి సాయంత్రం అక్కడ వండుకున్నాం వీళ్ళ ఇంటి దగ్గర. తర్వాత ఈడ కాదు బంద్ వేరే దగ్గర ఉన్నాడు. వేరే విలేజ్ ఫారెస్ట్లోకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర తీసుకెళ్తున్నాను. వేరే విలేజ్ ఉంది అటు ముందర చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు తీసుకున్నాను. ఏం చేశారు లోపలికి? ఏం చెప్పారు? కొట్టేసిన రాయి తీస్తారు, రాయి తీసేయాలి, డబ్బులు తీసుకుంటాను. ఎవరు ఇస్తున్నారు? అంటే ఏం చెప్పి తీసుకెళ్ళారు లోపలికి? కూలి తీసుకెళ్ళింది సార్. కూలి అన్నారు, అక్కడ తీసుకెళ్ళి. రాత్రిపూట కూలే ఉదయం పూట కూలి అన్నారా? నాకు చెప్పలేదు సార్. సార్ మేము ఇంటికి పోతా అంటే ఇప్పుడే వద్దు రాళ్ళు మోసుకొని పోండి అని చెప్పిండు. వాళ్ళు రాళ్ళు ఎవరో కొట్టేసి పోయిండు సార్ రాళ్ళు. తర్వాత దానిలో పోయినప్పుడు భయం అయింది మాకు. భయం అయితే దానిలో జనరేటర్ ఎవరో పెట్టేసి మేము కాకముందే ఉన్నది సార్ ఆల్రెడీ దానిలో. కొడితే లైట్లు అది స్టార్ట్ చేస్తే లైట్లు వచ్చినాయి. రాళ్ళు పోయిందంటే రాళ్ళు మోసుకొని సార్. తర్వాత అంతకంటే ముందరనే ఒకరోజు ముందర మేము పోయిన రోజు గుట్ట పోయినాము సార్, తీసుకెళ్ళిండ్రు అక్కడ. తర్వాత అక్కడ అన్నం చల్లగా ఉన్నది అంటే నైట్ వండినది అట్లా ఉన్నది. పొద్దుగల అది వండను అంటే వండలేదు వాళ్ళు, మేము తినలేదు ఉంచలేదని. తర్వాత మేము వెళ్తామని అంటే వద్దు ఇంకా మేము పొద్దుగల వెళ్తారు అదే అని చెప్పిండు. మళ్ళీ నేను రవ్వ వండుతుంటే నువ్వు తినేదానిలో అందరికీ వండాలరా నువ్వు అది ఇది అని తిట్టింది సార్. నేనే చేస్తుంటే తిట్టిండు సార్ రవ్వ. ప్రాణం వస్తుంది అంటే వాళ్ళు పని చేస్తూ ప్రాణం
ఇలా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు నాకు తెలిసిన వాళ్ళు నేను పోయినాం. సాయంత్రం 6 గంటలకి పోయినాం. ఎన్ని గంటలకు ఎప్పుడు? సాయంత్రం మొన్న పొద్దుగాల 9 10 మా పిల్లలకి వెళ్దామనండి. నేను పెట్టా ఉన్నా. ఇంకా ఇల్లు పోయినాక మా బాబు ఫోన్ కూడా పిలుచుకొని ఊరిలో ఫోన్ పిలుచుకొని ఈ బాబు పాటని పోయి నువ్వు పోయి అడగనే ఉన్నాడు. సార్ బాబులోకి వచ్చి మనం నీళ్ళు పోయి ఇంకోరికే రాయి కొట్టిన రాయి ఆ రాయి తీసినా పలగొట్టినా కాలేదు అంటే వీళ్ళందరినీ ఎక్కడ ఎవరు గ్యాదర్ చేశారు? అంటే నాకు ఒక మనిషి చేస్తే ఆ మనిషి తర్వాత ఇద్దరు వచ్చి అంటే మీరు కేవలం గుప్త నిధుల కోసం వచ్చారా? అంటే ఇంకా చెప్తేనే ఎవరు చెప్పినా ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు ఎవరు? చిన్నమ్మకుడు. చిన్నమ్మకుడు ఏం పేరు? భీముడు. భీముడు ఏ ఊరు? ఇట్లనే మా కుడికిలా. ఆయన ఎవరు చెప్పేసారో నాకు తెలియదు పోవాలని అని చెప్తే రైట్ చేసి मैं ऐसा कबड्डी धंधा काम करता था पहले। ऐसे सीसेर भी जीत जाए तो बीमा ना बोल के है मैंने तो सीसेर के पास खरीदे गए तो ऐसा काम है मेरे करता क्या बोले मैं कई काम सारा कुछ कई हर काम तो ऐसा बाद में बोल के बोलने के बाद क्या हुआ तो उसके बाद थोड़ा दिन के बाद बोल के फ़ोन नंबर लिया मैं फ़ोन नंबर लेके 4-5 दिन बाद बुलाया तो ऐसे सब बोलते तो और बोला कि काम करने से अगर नहीं हुआ तो 3000 रुपये दे दो जन को तो मैं बेटा होने 3000 दे दो 3000 दे तुम्हारे को और एक अगर तो थोड़ा बहुत दे दो तुम्हारे पैसे अच्छी बात है। हम लोग गए साहब गए रात में गई सो गई वहाँ सो मेरे को ये काम हुआ सब बहुत परेशान में सब मेहरबान करते थे। आप कहाँ से? हम तो जेट चले रहे थे सब क्या नाम हो मैं अभी तो कोल्हापुर कोल्हापुर में भी काम कर रहा हूँ सब वहाँ से चले से आके 2 गाड़ियाँ हैं बच्चे चलाते गाड़ियाँ लेके वहाँ से हम घूम जाके तो ये मेरे को व्यापार में गया था मैं भी गाड़ी चला तो लोग आप मिलकर मेरे ऐसा कर दिया तो परिचय तो लेकर ऐसा तो परिचय నేను చంద్రశేఖర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ అచ్చంపేట 29 తారీఖు 11 గంటలకు మాకు కొంచెం విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. దేవుని బొక్క ఇది మన కొల్లాపూర్ రేంజ్లో అంకిలిపేట సెక్షన్లో కొంతమంది ఇట్లా గుప్త నిధుల కోసం వచ్చి తవ్వకాలు జరుగుతుందని తెలిసిన వెంటనే మా వాళ్ళు స్టాఫ్ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక 15 మంది దరిదాపుగా ఒక జనరేటరు దాన్ని ప్లస్ ఇంకా ఆ తవ్వే మెటీరియల్తో అక్కడ మాకు తటస్థమైంది. వాళ్ళని మేము మా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే వేరే కుడికిల్ల రాయనపల్లి ఇంకా నాగర్ కర్నూలు అక్కడ నుంచి అందరూ కూడా ఒక 15 మంది వరకు వచ్చారు. అక్కడ వచ్చి అంటే ఒక రోజు ముందు 28 తారీఖు నుంచి వాళ్ళు ఈవినింగ్ నుంచి వచ్చి ఆ తవ్వకాలు అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా టెంపుల్ కూడా అంటే ఒక సన్న సురంగం టైప్లో ఉంటుంది. అది దేవుని బొక్క అనేది శివాలయం ఉంటుంది. అది పాత శివాలయం. అక్కడికి పోవడానికే ఎలాంటి యాక్సెస్ లేదు. రీసెంట్గా వేసిన కొన్ని రోడ్స్ వలన వాళ్ళు వెళ్ళేసి అక్కడ తవ్వకాలు జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. తవ్వకాలు జరిపిండ్రు. తర్వాత మా వాళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చి నిన్న సాయంత్రం అంతా మా దగ్గర పెట్టుకొని వాళ్ళు మేము రిమాండ్ కోసం పంపిస్తున్నాం. వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా బ్యాచ్గా ఇదైపోయి వాళ్ళు తవ్వుతున్నారు. ఇది ప్రాథమిక దర్యాప్తు. తర్వాత మేము దాన్ని ఛార్జ్షీట్ వేసినప్పుడు ఎవరున్నారు దీని వెనుక ఎవరు సహకారంతో ఇంతమంది రావడం అనేది చాలా అరుదు. ప్లస్ దానికి చాలా వాళ్ళకి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చింది, ఎవరు దాని వెనుక ఉన్నారు అన్న దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏ ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళు? కుడికిల్ల, రాయనపల్లి, నాగర్ కర్నూలు, ఇంకా ఇంకో వేరే కాడ నుంచి వచ్చారు. మొత్తం 15 మంది వరకు వేరే ఏరియాస్. వీళ్ళందరూ మరి ఎలా టీమ్ అయ్యారు అన్నది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని కోర్టుకి సబ్మిట్ చేసేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.